మొత్తానికైతే కంటెస్టెంట్ నెంబర్ 2 నిఖిల్ రానే వచ్చాడు. మరి ఎస్వి గౌడ ఆల్రెడీ కోరుకున్నట్టుగా ఇతను స్మార్టా, ఇతను ఇంకేదోనా అని తెలియాలనుకుంటే ఇతని గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఆయనకు ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ ఖచ్చితంగా వేయాలి కాబట్టి వేశారు. ఈయనకు డ్యాన్స్ బాగా వచ్చు అనుకుంటా, చాలా బాగా గెంతాడు. సో మొత్తానికైతే ఇది ఇస్మార్ట్ శంకర్ సాంగ్ వేసుకొని వచ్చాడు. ఇంకా బాగానే డ్యాన్స్ అయితే బాగానే చేశాడు ఓవరాల్గా చెప్పాలి అంటే. అండ్ తను స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగార్జున గారు అడిగారు, బాబు నువ్వు చూడడానికి చాలా బాగున్నావు, నువ్వు ఇంతవరకు ఎప్పుడైనా హీరోగా ట్రై చేసావా? చేశాను సార్, నేను హీరోగా ట్రై చేశాను. ఏం చేసావు? అంటే కన్నడలో 2 సినిమాలు చేశాను. అంటే హీరోగా చేసావా? ఇంకేమైనా? లేదు సార్, హీరోగానే చేశాను. మరి నీకేంటంటే ఇష్టం, నువ్వు మొత్తం ఇట్లా పెట్టుకొని ఉంటావు మొహం అని అనుకుంటే, లేదు సార్ నాకు విలన్ అంటే చాలా ఇష్టం, నేను విలన్గా చేయాలని అనుకున్నాను, నేను విలన్గా చేద్దామనే వచ్చాను, నేను విలన్ అంటే నేనంటేనే విలను, కాకపోతే వీళ్ళే నాకు అనవసరంగా అడ్డమైన పాత్రలను ఇచ్చారు, మరి అందంగా చచ్చానో ఏంటో నాకు తెలియదు, మొత్తానికైతే నన్ను ఇలా చేశారు, నాకైతే విలన్ అవ్వాలనే ఉంది అని ఆయన కోరిక అనేది పెట్టాడు. సరే, నువ్వు ఒక ఉత్తమ విలన్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నాగార్జున గారు మొత్తానికైతే, అమ్మ నువ్వు వెంటనే నేను పిలిచినంత మాత్రం నువ్వు రాలా, నిన్ను ఒక ఆవిడ కోరుకుంది కాబట్టి నువ్వు వచ్చావు, 3 మొహాలు పెట్టాము, అందులో ఒకటి తిప్పగానే నువ్వు వచ్చావు, నిన్న ఆవిడ కోరుకుంది కాబట్టి ఆవిడ ఏదో నిన్ను స్మార్ట్ అని, నిన్ను ఇంకేదో అని రకరకాలుగా చెప్పింది. ఇప్పుడు నువ్వు మొత్తానికైతే వచ్చావు, ఆవిడని కూడా పిలిచి ఆవిడ పోలికలు నీకు సూట్ అయ్యో లేదో కనుక్కోవాల్సిన అవసరం ఉంది కదా, ఆవిడ ఇలా రా అని ఆవిడని పిలిస్తే ఆ ఆవిడ కాస్త వచ్చింది. రా అయ్యా బాబు చూసుకో, ఈ మొహంలో నువ్వు అనుకున్నంత క్యాలిక్యులేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగితే, సింగిల్ అంటే ఏమోనండి, సింగిల్ అయితే సింగిలే, డబుల్ అయితే డబులే, ట్రిపుల్ అయితే ట్రిపులే, నాకు తెలియదు అనింది. ఇకపోతే సో అలాగే పవర్ఫుల్ అంటే అలాగే కనబడుతున్నాడు, కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాడు, ఓకే. మరి స్మార్ట్ సంగతి ఏంటి? స్మార్ట్ ఏమోనండి, నాకు అంత స్మార్ట్గా అనిపించట్లేదు అనింది. ఏరా బాబు, నిన్ను ఆవిడ స్మార్ట్ అనట్లేదు, నువ్వన్నా నీ స్మార్ట్నెస్ ఉపయోగించుకోవాలంటే ఆవిడని ఏదో పొగడం అంటే ఏదో పొగిడేడు అంటే వచ్చిన టాస్క్. సో మొత్తానికి షీ ఈజ్ వెరీ ఓవర్ స్మార్ట్ సార్, చాలా స్మార్ట్ సార్ అని ఆవిడ ఒప్పుకుంది. సరే మీకంటే ఒక అండర్స్టాండింగ్ కుదిరింది కదా, ఇద్దరు కలిసి లోపల చావండి అని చెప్పేసి ఇద్దరు కలిపి లోపలికి దోశారు. ఇద్దరు కలిపి లోపలికి వచ్చి ఏం వెలగ పెట్టారా అనుకుంటే, ఈయన ఏదో హౌస్ని అట్రాక్ట్ చూసి బాగానే ఉందిలే అనుకుంటారు. కానీ ఆవిడ మాత్రం ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయి, ఇది బాగుంది, ఈ రంగు బాగుంది, ఈ పొంగు బాగుంది అని చెప్పేసి మొత్తం తిరిగేసింది. ఈయన కూడా వచ్చేసి ఏదో పికాక్ రూమ్ అనేది ఒకటి నచ్చింది, నేను ఈ రూమ్లోనే ఉంటాను అని డిసైడ్ అయ్యాడు. బాబు, నీకు నచ్చిన రూము బిగ్ బాస్ ఇస్తేనే నువ్వు వెళ్ళాలి, లేదా హోస్ట్ ఇస్తే నువ్వు వెళ్ళాలి, నీకు నచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి వీల్లేదు అని మనకి తెలుసు, బిగ్ బాస్కి తెలుసు, హోస్ట్కి తెలుసు, పాపం లోపలికి వెళ్ళిన వాళ్ళకి తెలియదు కదా. ఆయనకు నచ్చిన పికాక్ రూమ్ ఏదో ఎంచుకొని ఇది రంగు బాగుంది, కొంగు బాగుంది అని అందులో అయితే స్థిరపడ్డాడు. సో ఓవరాల్గా నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరనేది మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.